కొత్తగూడెంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, కేసీఆర్ రోడ్ షోకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సాయిమాధవి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా మకాం వేసినటువంటి కేసీఆర్ రాత్రి ఖమ్మంలో బస చేసి ఖమ్మం జిల్లా నాయకులతో మీటింగ్ అయిన తర్వాత ప్రస్తుతం ఆయన దగ్గర వైరా దాటి వస్తున్నారు. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ కి ఘనస్వాగతం లభిస్తుంది. పెద్దలు పిల్లలు కేసీఆర్ ని కలవాలని పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. మన దగ్గర ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. చాలా చోట్ల కేసీఆర్ బయలు దగ్గర నుంచి తనికెళ్ల దగ్గర నుంచి ఖమ్మం దాటిన తర్వాత ఉన్నటువంటి తనికెళ్ల దగ్గర నుంచి మొదలైనటువంటి జన ప్రపంచనం తనికెళ్ల కొనిచేర్ల వైరా వరకు కొనసాగుతుంది. తల్లాడ దగ్గర దాదాపు కొన్ని వేల మంది జనసంద్రమై ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అక్కడ పెద్ద ఎత్తున సత్తుపల్లి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణులతో పాటు చుట్టుపక్కల రైతాంగం తరలి వచ్చి సత్తుపల్లి సంబంధించినటువంటి రైతాంగం అంతా తరలి వచ్చి తల్లాడ దగ్గర ఉన్నారు. కేసీఆర్ గారికి అభివాదం చేయాలనేటువంటి లక్ష్యంతో తల్లాడ సర్కిల్ ఏదైతే కొత్తగూడెం అటు సత్తుపల్లి అశ్వరాపేట వెళ్లేటువంటి సర్కిల్ ఉంటుందో ఆ సర్కిల్ దగ్గర వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలు అట్లాగే రైతులు మోహరించున్నారు. ప్రస్తుతం మనం కొత్తగూడెంలో ఉన్నాము. కొత్తగూడెం మీటింగ్ ప్రాంగణంతో కూడా జనసంద్రం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే వేల మంది జనం ఇక్కడికి వచ్చారు. కేసీఆర్ గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇది మనం ఉన్నటువంటి ప్రాంతం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కేసీఆర్ గారి రోడ్డు షో వచ్చి ఇక్కడ ముగింపు ఉంటుంది. ఇక్కడే మాట్లాడబోతున్నారు. కానీ ఇంతకు 2 రెట్ల మంది జనము కొత్తగూడెం పట్టణంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి దగ్గర నుంచి మొదలైంది. లక్ష్మీదేవిపల్లి కావచ్చు, అట్లాగే చుంచుపల్లిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఖమ్మం నుంచి వచ్చేటువంటి మార్గంలో ఉన్నటువంటి అన్ని రహదారుల వెంబడి కూడా జనసంద్రమైనట్టుగా కనపడుతుంది. తల్లాడ, ఏన్పూరు, జులూరుపాడుతో పాటు చాలా చోట్ల చదువుకొండ క్రాస్ రోడ్ దగ్గర కూడా జనం ఉన్నట్టుగా చెప్తున్నారు. దాంతోపాటే కేసీఆర్ తో బస్సు యాత్ర వచ్చేటువంటి క్రమంలో ఉన్నటువంటి బాబు క్యాంపు, పోస్ట్ ఆఫీస్, అట్లాగే బస్టాండ్ సెంటర్ మీదుగా ఈ ప్రాంతానికి రాబోతున్నారు. కేసీఆర్ రాక కోసం ముందస్తుగా చేరుకున్నటువంటి మహిళలు, పెద్ద ఎత్తున రైతులు కనబడుతున్నారు. మనం గమనించవచ్చు విజువల్స్ లో. వీరందరూ కేసీఆర్ పాటలకు నృత్యాలు చేస్తూ సార్ రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాసేపట్లో ఇదే ప్రాంగణంలో కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 సభల్లో పాల్గొన్నటువంటి కేసీఆర్ ప్రజలకు అత్యంత దగ్గరగా వచ్చి ప్రసంగించి వెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళా గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ మొదటిసారి ఆయన కొత్తగూడెం వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత 6 నెలలుగా ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కేసీఆర్ దృష్టికి తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ప్రజలే స్వచ్ఛందంగా తరలి ఇక్కడికి వచ్చినట్టుగా కనపడతా ఉంది. మనం ఎప్పుడే చూస్తే కనుక వేల మంది ప్రజానీకం ఇక్కడికి వచ్చి కేసీఆర్ రాక కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనకు గణేష్ టెంపుల్, లక్ష్మీదేవిపల్లి, అట్లాగే ఇల్లందు క్రాస్ రోడ్ వరకు కూడా ఇదే క్రౌడ్ ఉందని చెప్తున్నారు. వారంతా కేసీఆర్ సభా ప్రాంగణానికి ఏదైతే రోడ్ షో ముగించుకొని ఈ 3 టౌన్ రైల్వే స్టేషన్ ఏరియాకి రాబోతున్నారో ఆ వచ్చే సమయానికే వారందరూ కూడా ఇక్కడికి చేరుకునేలాగా రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. కేసీఆర్ ప్రస్తుతం వైరాలో ప్రజలకు అభివాదం చేశారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వము, ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజానికం వచ్చింది. అక్కడ వైరా రిజర్వాయర్ లో నీళ్లు లేవు, ఆ నీళ్లు లేవు అనేటువంటి అంశాన్ని కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆర్తిగా కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి వాళ్ళ పాలనలో ఎప్పుడు వైరా చెరువులో నీళ్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలోనే వైరా చెరువు ఎదుర్కొన్న దుస్థితి, రైతులకు ఎదురైనటువంటి కష్టమైన స్థితులను కూడా కేసీఆర్ దృష్టికి తీసుకురావాలన్నటువంటి ఒక ఆలోచన రైతులు కనపడుతుంది. అందుకే పెద్ద ఎత్తున వైరా రింగ్ సెంటర్ దగ్గర స్వాగతం పలికి కేసీఆర్ గారికి అభివాదం చేశారు. చాలా మంది చిన్నపిల్లలు కూడా కేసీఆర్ గారి సభకు తరలి వచ్చి బాయ్ చెప్తున్నటువంటి విషయాలు కూడా సోషల్ మీడియాకి కదిలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు ఆయన వైరా నుంచి బయలుదేరి తల్లాడ మీదుగా వస్తున్నారు. తల్లాడ దగ్గర కూడా ఉన్నటువంటి వేలాది మంది ప్రజానికానికి ఆయన అభివాదం చేస్తారు. వాస్తవంగా తల్లాడ దగ్గర పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించాలని అనుకున్నప్పటికీ కూడా కొత్తగూడెంలో ఉన్నటువంటి రోడ్ షోకు ఆటంకంగా జరుగుతుంది కాబట్టి 2 రోడ్ షోలు క్లాష్ కావద్దు, సమయానికి చేరుకోవాలనేటువంటి లక్ష్యంలో భాగంగా తల్లాడ రోడ్ షోలో కేవలం కేసీఆర్ గారి అభివాదానికి మాత్రమే పరిమితం చేశారు. అక్కడ ఉన్నటువంటి 1-2 రైతులతో కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. కానీ అక్కడ కేసీఆర్ కేవలం అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి బయలుదేరి ఏన్పూరు, జుల్లూరుపాడు మీదుగా శరవేగంగా కొత్తగూడెం జరుగుతున్నారు. మరొక గంట ప్రాంతంలో కేసీఆర్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కొత్తగూడెం పురవీధులు, సింగరేణి గడ్డ, కొత్తగూడెం పురవీధులన్నీ కూడా కేసీఆర్ రోడ్ షో వైపు కదులుతున్నట్టు కనపడుతుంది. రామవరం నుంచి కావచ్చు, ఆ ఏరియా కొత్తగూడెం సింగరేణి కాలరీస్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, భరత్నగర్ కావచ్చు, అంతా కూడా
కేసీఆర్ గారికి వచ్చి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో స్వాగతం చెప్పబోతున్నారు. అట్లాగే బాబు క్యాంపు ఆ కింద ఉన్నటువంటి చింతపల్లి ఏరియాలో కూడా స్థానిక ప్రజానికం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన్నారు. ఇప్పటికే ముందు వచ్చి నిలబడేటువంటి పరిస్థితి, ఎందుకంటే కేసీఆర్ ప్రయాణించేటువంటి రోడ్డు మార్గంలో ప్రయాణించేటువంటి అప్పుడు ఆ బస్సును చూడాలంటే ముందు ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రజలంతా పెద్ద ఎత్తున ఆ ప్రాంతాల్లో ముందుకు తరలివచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. వేల మంది ప్రస్తుతం కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంతానికి చేరుకొని సార్ రాక్ కోసం ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ కల్లాడ ప్రారంభమైన తర్వాత కేవలం అరగంట 40 నిమిషాల లోపే కొత్తగూడెం చేరుకుంటారు. ఇప్పటికి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి పెద్ద ఎత్తున జనాలందరినీ కూడా ఇక్కడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అట్లాగే తాతా మధుసూదన్, కొత్తగూడెం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ఉప్పల వెంకటరమణ, అట్లాగే కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. ఉప్పల వెంకటరమణ గారు మనతో ఉన్నారు. వెంకటరమణ గారు అడుగుదాం. వెంకటరమణ గారు, ఎట్లా ఉండబోతుంది కొత్తగూడెం సభ? ఖమ్మం సభను మించి ఉంటుందా జన సమీకరణ? అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలోనే కొత్తగూడెం చాలా భారీ ఎత్తున జరగబోతా ఉంది. కొత్తగూడెం జిల్లా ప్రజలందరూ కూడా కేసీఆర్ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది, బ్రహ్మాండంగా విజయవంతం కాబోతుంది. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున వచ్చినటువంటి జన సమీకరణ నేపథ్యంలో కాసేపట్లో కేసీఆర్ రా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ సంబాద్.